పునరుద్ధానం, ప్రపంచ పునర్జన్మ, ప్రపంచ పునరుద్ధానం జరుగుద్ది. మనుషులకి జరుగుద్ది, సృష్టికి జరుగుద్ది, ఆకాశానికి జరుగుద్ది, సమస్తమైన విశ్వానికి జరుగుద్ది. నీవు నూతన సృష్టి అవడమే కాదు, ఈ సృష్టి కూడా చెప్పు నూతన సృష్టి అవుద్ది. అప్పుడు మేమేమవుతాం ప్రభు అంటే, ప్రస్తుతానికి డస్ట్లా రాలిపోయిన సరైన ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఈ సృష్టిలో ఉంటుంది. సోల్ ఏదైతే ఉందో ఆత్మ, ఇది ఎక్కడికి వెళ్తుంది? ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తుంది. రెస్ట్ అంటే పరలోకంలో కాదు, ఎక్కడ చెప్పండి? పరదేశంలో. ఆ పరదేశం అనే రెస్ట్లో ఉంటుంది. రెస్ట్లో ఉన్న ఇది మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఈ వచ్చేది ఎప్పుడు వస్తుంది? ప్రపంచ పునరుజ్జన్మ అంటే సెకండ్ కమింగ్లో మొత్తం సృష్టికి పునరుద్ధానం జరగబోతుంది. ఈ పునరుద్ధానం జరగబోతున్నప్పుడు ఈ ఆత్మలన్నీ మళ్ళీ వస్తాయి. ఆత్మలు నూతన దేహాన్ని ధరించుకుంటాయి, సృష్టి నూతన ఆకారాన్ని ధరించుకుంటుంది. మళ్ళీ ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే, పండు తెంచకముందు ఏదేని వనంలో ఆ బంగారం లాంటి జీవితం ఎలా ఉండేదో చెప్పండి, అలా ఉండే జీవితం ఒక రోజు చెప్పండి రాబోతుంది. ప్లేటో ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, దీని గురించి సీరియస్గా ఆలోచించకండి. బైబిల్ ఏముందంటే, ఎక్కడికి వెళ్ళాం చెప్పండి, ఇది మనము కలిసి మొత్తం పునర్నిర్మాణం జరిగి అంత పరలోకంతో చెప్పండి అనుసంధానం అయిపోతామంట. అని అడిగితే మధ్యాహ్నం ఇద్దరు కుర్రోళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం కొంచెం నొక్కి చెప్తున్నా. అలా ఎలా అవుతుందంటే, పౌలు గారు ఒక ఎగ్జాంపుల్ వాడారు. భూమిలోని ఇత్తనాన్ని ఎత్తుతారట, ఇత్తనమే ఏమవుద్దట? చెట్టు అవుద్ది. ఇత్తనం ఏదంటే అని అడగకూడదు. ఇత్తనం ఏది? ఇత్తనమే చెట్టు. చెట్టు ఏది? ఇత్తనంలోనే ఉంది. నా మాట మీకు అర్థమైందా? ఇత్తనమే చెట్టు, చెట్టే విత్తనం. అలాగే ఈ మత్స్యమైనది అమర్త్యతను, అంటే దీని మీదకి ఎలాంటి, ఇది ఎక్కడికి పోదు, అది వచ్చిందని ఇది పోదు, దీని మీదే అది ధరించుకుంటాం, దీని మీదే ఆ నూతన ఆకారం వస్తుంది. ఇది ఎలా ఉంటుంది ఆ లైఫ్ అంటే ప్రభు చూపించాడు. అందుకే ఆయనకు వాడిన పదం ఏంటో తెలుసా? ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే యూనివర్స్కి పంటకు సంబంధించిన పదం కదండి. ప్రథమ ఫలం అంటే ఈ సృష్టిలో మొదటి ఫలముగా లేచింది ఎవరు? క్రీస్తు. మొదటి ఫలముగా లేచినంటే మిగిలిన ఫలాలు ఎవరు? నమ్ముతున్న మనం. అంటే మొదటి ఫలముగా లేచాడు, మిగిలిన ఫలాలుగా మనం లేస్తాం. అంటే ఈ ఫలముగా లేవడం, మళ్ళీ ఫలాలు లేవడం, దీన్నే ఆ పేతురు చెప్తున్నాడు ఏమని? ప్రపంచ పునర్జన్మ. దాన్నే రీస్టోర్ అన్నారు, దాన్నే పునర్నిర్మాణం, దాన్నే మళ్ళీ ఆ పాత వైభవము వస్తుంది నూతనంగా. ఏ పాత వైభవం? సమస్తము మంచిదన్నాడుగా ఆది కాలంలో పండు తెంచకముందు. ఆ లైఫ్ మళ్ళీ మనకు వస్తుంది. అందుకే ఆది కాలంలో రాయబడింది ఏంటో తెలుసా? గాడ్ క్రియేటెడ్ అండ్ హెవెన్స్ అండ్ హెర్త్ అని ఉంటుంది. హెవెన్ అండ్ హెర్త్ అంటే పరలోకము, భూలోకము. పరలోకము, భూలోకం అంటే దేవుడు తయారు చేసింది పరలోకాన్ని, భూలోకాన్ని అనుసంధానంగా తయారు చేశాడు. మిస్టేక్ జరిగింది, భూలోకం వేరైంది చెప్పండి, పరలోకం వేరైంది. మళ్ళీ నిర్మాణం జరుగుద్ది. ఇప్పుడు మళ్ళీ నిర్మాణం జరగక ఇది నూతన సృష్టిగా అప్పుడు మారిన తర్వాత, అప్పుడులా మారిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుంది చెప్పండి? హెవెన్ అండ్ హెర్త్ రెండు అనుసంధానం అవుతాయి. ప్రభుతో ఉంటాం, ప్రభు ఎల్లకాలం మనతో ఉంటాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఏదేను తోటలు ఈరోజు ఎందుకు ఆదాం గారి మొహం అలా ఉందంటే ఇంకా టిఫిన్ చేయలేదు అనరు. ఏదైనా తోటలో అవ్వం మీట అలా సిరాకు ఉందంటే ఇంకా స్నానం చేయలేదు అనరు. ఆ లైఫ్కి స్నానాలు ఉండవు, ఆ లైఫ్కి భోజనాలు లేకపోయినా ప్రాబ్లం ఉండదు. అన్నంతో పని లేదు, సూర్యుడితో పని లేదు, ఎండతో పని లేదు, వానతో పని లేదు. దేహానికి చెప్పండి ఈ పై వస్త్రాలతో పని లేదు. ఆ లైఫ్ అదొక లైఫ్, అది ఊహలకు అందని జీవితం. ఆ లైఫ్ రాబోతుంది. దాన్నే 2000 సంవత్సరాల క్రితం చూపించాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ లైఫ్ రాబోతుంది. అంటే ఈ భూమి ఎక్కడికి పోదంటే, ఈ భూమి ఎక్కడికి పోదు, భూమి మరో సేపులోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ఆకాశం ఎక్కడికి పోదంటే, ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుతుంది. ఈ సృష్టి ఎక్కడికి పోదంటే, మనం చచ్చిపోయి నూతనమైన వ్యక్తులుగా బతుకుతామన్నది ఎంత వాస్తవమో, ఈ సృష్టి లయమైపోయి నూతనంగా ఉద్భవిస్తుంది అన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం. అర్థమైందా లేదా చెప్పండి అధ్యక్ష? అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదంటే చెప్పండి, మళ్ళీ మొదలెడదాం. అర్థమైందా లేదా? అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్లేటో సిద్ధాంతం తెలియకుండా నమ్మకాలు ఉన్నాయి. ప్లేటో సిద్ధాంతాన్ని
అనేకుల నెంబర్ మన పిల్లలకు చెప్తున్నప్పుడు ఆ మాటలు చెప్తున్నాం, మనం కూడా అవే చెప్తాం. ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ మనుషుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాం. దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళడు. దేవుడే ఒకరోజు మనతో నివాసం ఉండడానికి, కాపురం చేయడానికి, పరలోకపు యెరూషలేము పట్టణం మన దగ్గరికి రావడానికి సిద్ధమవుతుంది. దాని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.